మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం ఎక్కువగా నడుస్తున్నటువంటి చర్చ పిఠాపురం నియోజకవర్గం గురించే. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగినటువంటి సందర్భంలో గెలుపు పవన్ కళ్యాణ్ అయినటువంటి చర్చ మొన్నటి వరకు ఒకవైపు కొనసాగుతుంటే వంగాగీత కూడా గెలుస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నటువంటి సందర్భం. దీంట్లో భాగంగానే తాజాగా ఒక వైట్ పేపర్ మీద పెన్తో క్యాలిక్యులేట్ చేసి వేసినటువంటి ఒక ఎస్టిమేషన్ లెక్క అనేది వాట్సాప్లో కానీ వివిధ సోషల్ మాధ్యమాలలో కానీ వైరల్ అవుతుంది. దాంట్లో వంగగీత గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్తో అన్ని కులాల ఈక్వేషన్స్ ప్రాంతాల వారీగా ఎస్టిమేషన్ వేసినట్టుగా చూపించారు. దాంట్లో ఒక 6,000 మెజారిటీ వంగగీతకే వస్తుందనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. సో ఓవరాల్గా పిఠాపురంలో ఏం జరుగుతుంది, మెజారిటీ వస్తుంది అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ స్థానంలో ఉన్నటువంటి ఆ ప్లేస్లో వంగగీత కూడా రేస్లో ఉన్నారా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు జనసేన నేత రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ధర్మారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ధర్మారావు గారు, జనసేన నేతలేమో ఈజీగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు, వారు వన్ సైడే 50,000కు పైగా మెజారిటీ వస్తుందంటూ కూడా మీరు వాదిస్తున్నారు. అటువైపు వైసీపీ నుంచికి సంబంధించి వంగాగీత పక్కా గెలుస్తారు, దానికి సంబంధించిన లెక్కలు ఇవే అంటూ కూడా ఒక ప్రూఫ్స్ ఈక్వేషన్స్ వేసి పంపిస్తున్నారు. మీకు కూడా ఇప్పుడు వచ్చిందనుకుంటా ఆ ఫోటో ఈక్వేషన్స్, అన్ని కులాల వారీగా గణాల వారీగా లెక్కలేసి మరీ చెప్తున్నారు. సో మీరు అక్కడ క్యాంపెయిన్ చేశారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మీకు పూర్తి స్థాయిలో విషయం తెలుసు కాబట్టి, సో అక్కడ ప్రజల మూడ్ ఎట్లుంది? నిజంగానే ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంటుందా వంగగీత పవన్ కళ్యాణ్కి, లేదా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గెలుస్తారా? ఎట్లుంది అక్కడ పరిస్థితి? సార్, ముందుగా మన సుమన్ టీవీ వారి యాజమాన్యం వారికి కానీ, మరి అందులో పనిచేస్తున్న స్టాఫ్, నా సోదర సోదరులు అందరికి కూడా, అలాగే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఈ యొక్క సుమన్ టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకు ముందుగా ఈ బుల్లెట్ ధర్మారావు గారు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, సార్ ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ వేశారో అది చాలా విభిన్నమైన క్వశ్చన్ అండి. ఏదో తెల్ల కాగితం మీద ఏదో అంకిలేసి ఏదో అంటారు చూసారా, ఒక రాక్షసానందం పొందటం అంటే ఇదే. ఎట్టాగో 4వ తారీఖు నాడు 100% కూటమి ఘన విజయం సాధిస్తుందని అది తట్టుకోలేక ఈ 4 రోజులన్నా పాపం వాళ్ళు రాక్షసానందం అంటారు చూసారా, ఆ టైపులో కొంత పాపం వాళ్ళు ఏదో పాపం ఏదో మీనమేషాలు లెక్కేసుకుంటూ తెల్ల కాగితాల మీద అంతవరకే పరిమితం. ఎందుకంటే 4వ తారీఖు నాడు తేడతలం అయిపోతే వాళ్ళ ఇంట్లోంచి బయటకు రాలేరు. ఈ 4 రోజులైనా పాపం రానివ్వండి, వాళ్ళ సరదా చేసుకునివ్వండి, పండగ చేసుకునివ్వండి. ఎందుకంటే తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వం కదా మేము. ఎందుకంటే గెలిచేదే పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా కూటమే అధికారం. ఏంటో నిన్న ఏదో వైవి సుబ్బారెడ్డి గారు ఆ యొక్క మన వైజాగ్ లోనేమో మేమేదో ప్రమాణ ఇదంతా వాళ్ళ పాపం ఆనందం అండి. ఎందుకంటే ఇక అవకాశం మాకు రాదు, వాళ్ళకి వచ్చే అవకాశం ఏ మాత్రం కూడా 100% లేదు. ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ యొక్క పేపర్లో మీరు ఒకసారి గమనిస్తే కాపుల ఓట్లు ఎక్కువగా పవన్ కళ్యాణ్కి పడుతున్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు అనేటివి చాలా వరకు వంగగీతకు వస్తున్నటువంటి ఒక ఎస్టిమేషన్ని వారు అందులో పొందుపరిచారు. సో ఇది నిజంగానే పాసిబిలిటీ ఉందా గ్రౌండ్ లెవెల్లో? అంటే సంక్షేమ పథకాల ఎఫెక్ట్ ఏమన్నా రూరల్ ఏరియాలో కనిపిస్తుందా వైఎస్ జగన్కి వైసీపీకి అనుకూలంగా ఏమన్నా? ఏమాత్రం ఆస్కారం లేదంటే ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే నేను రాధారంగ మిత్రమండలి తరపున నా యొక్క సోదరులు, నా యొక్క కమిటీ మిత్రులతో 10 మందితో నేను పిఠాపురం వెళ్తే అక్కడ ఉన్న రాధారంగ కమిటీ సభ్యులు ఒక 50 మంది ఆడే దాదాపు 200 మందితో ఇంటింటికి వెళ్తా ఉంటే, సార్ ఒక కాపులుగా సార్ నేను ఒక నాయి బ్రాహ్మణ ఒక మంగళి షాప్కి వెళ్తే అందులో ఉన్నవాళ్ళు క్షవరం చేసుకునేవాళ్ళు, ఈ క్షవరం చేసేవాళ్ళు నాయి బ్రాహ్మణ వాళ్ళైతే, ఏమంటే ఇక్కడ మేము పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోకపోతే అది నిజంగా మా దౌర్భాగ్యమే, ఎటువంటి పరిస్థితిలో వారు వన్ సైడ్ మేము 100% గెలిపించుకుంటున్నాం అని చెప్పారండి. అలాగే ఆ యొక్క పిఠాపురం సెంటర్ లో ఒక పార్క్ ఉందండి. ఆ పార్కులో అయితే దాదాపు 200 మహిళలందరూ కూడా ఆ పార్కులో సాయంకాలం కూడా శారదర్తా కూర్చుంటారు కదండి. ఆ మహిళల దగ్గరికి వెళ్తే, అయ్యా మేము పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి పరిస్థితుల్లో మా గుండెల్లో పెట్టుకుంటాం, మేము 100% ఆయన గెలిపించుకుంటాం, ఇందులో ఏం మాత్రం సందేహం లేదు, మీరు అపోహపడక్కర్లా, మీరు తిరగాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే మేమందరం కూడా వన్ సైడ్ అయిపోయాం అని మాట్లాడింది ఒక కాపులు అనుకుంటే పొరపాటండి. ఆ యొక్క పార్కులో కాపు సామాజిక వర్గమే కాదండి, అన్ని కులాలు చెందిన, అన్ని మతాలకు చెందిన, అన్ని వర్ణాలకు చెందిన
అందరూ కూడా ఆ పార్కులో ఉన్నారు. దాదాపు 200 మహిళలతో నేను స్వచ్ఛందంగా మాట్లాడాను. నాతో పాటు అక్కడ ఇన్ఛార్జి సురేష్ గారు, మరి చెల్లిపోయిన సతీష్ గారు, మరి పెద్దిరెడ్డి నందిబాబు, ఏమండే మరి సోమరాజు, ఇలా కొంతమంది అక్కడ ఉన్న పిఠాపురం నాయకులండి. వాళ్ళు జనసేన నాయకులు, లోకరెడ్డి, పెదనందిబాబు కానీ ఎవరన్నా కానీ అంటే అక్కడ లాయర్ గారు ఉన్నాడు, రామకృష్ణ గారు, మొత్తం అక్కడ నేను వెళితే సార్ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఒక్కసారి మాట అన్నారంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారండి. మనం ఎంతసేపు కూడా తూర్పుగోదావరి జిల్లా మర్యాదలు ఆప్యాయతలు మనం కళ్ళతో చూసాం, చూడలేదు కానివ్వండి, వాళ్ళు చెప్తే మనం విన్నాం. కానీ మేము అక్కడ స్వయంగా ఇంటింటికి వెళ్తా ఉంటే నిజంగా సార్ ఎండలో పడి వచ్చారయ్యా, ఈ మజ్జిగ తాగండి, ఏమంటే ఓటైన వాళ్ళు మాకు మజ్జిగ ఎందుకు ఇస్తారండి చెప్పండి. సో ఈసారి ధర్మారావు గారు ఈ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే 86% ఓటింగ్ శాతం నమోదైంది పిఠాపురం నియోజకవర్గంలోనే. అంటే గతంలో కంటే కొంత ఎక్కువనే కనిపిస్తుంది. ఈ పాజిటివ్ ఇండికేషన్ అనేది ఎవరికి అడ్వాంటేజ్గా మారుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవచ్చా, లేకుంటే ప్రభుత్వ మద్దతు ఓటు అనుకోవచ్చా? 100% ప్రభుత్వ వ్యతిరేక ఓటేనండి. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా పిఠాపురం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే పిఠాపురాన్ని ఇవాళ వరకు అభివృద్ధి పరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. నేను వాడవాడలో తిరిగా, ఇంటింటికి తిరిగా, అక్కడ గొలప్రోలు మండలంలో తిరిగా, తాటిపత్తి మండలంలో మరి అక్కడ ఉన్నారు రాధారంగ మిత్ర మండలం మా యొక్క కమిటీ సభ్యులు ఉన్నారు, గొలప్రోల్లో ఉన్నారు, ఏమంటే మరి కొత్తపల్లి, అక్కడ కొత్తపల్లిలో కూడా తిరిగానండి. అక్కడ తిరిగిన పల్లెటూరులో కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా విభిన్నంగా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈసారి పవన్ కళ్యాణ్ గారి మా ఓటే, ఎందుకంటే ఈసారి మార్పు మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం కదా, పద్దాక రోజు తిన్న కూరైనా కొత్త కూరైనా రుచి చూడాలి కదా అనే భావన వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఆదరణ ఇక్కడ ఉందా అనిపించి నేను ఒక్కసారి అవక్క అయిపోయానండి. ఎందుకంటే అసలు నన్ను ప్రచారం చెయ్యక్కర్లేదు సార్, మేము వన్ సైడ్ అయిపోయాం ధర్మగారు అని చెప్తా ఉంటే నిజంగా ఇక మాకు ఒకటే భావనండి, 100% రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. అందులో మీరు అనుమానం లేదు, ఒక్క అపోహ కూడా లేదండి. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకోవడం కోసమే అంత మెజార్టీ, అంత ఓటింగ్ శాతం అక్కడ పెరగడం గల కారణం అండి. రైట్, అనఫిషియల్గా జరుగుతున్నటువంటి చర్చ ఒకటి, మీకు నియోజకవర్గంలో టచెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ అన్ని ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన బెట్టింగ్ జరుగుతుంది భారీ ఎత్తున పిఠాపురం నియోజకవర్గంలో అనేటువంటి ఒక చర్చ. ఇప్పుడు ఆ యొక్క అంశాన్ని ఈ యొక్క ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అనఫిషియల్గా ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని డైవర్ట్ చేయడానికే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పోస్టర్ వంగగీత గెలుస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించిన ఈక్వేషన్స్ని సర్క్యులేట్ చేస్తున్నారు అనుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా? సార్ ఇప్పుడు మీ నోటే మరి నేను వింటమే, ఇవాళ వరకు ఎలక్షన్ అయినాక వైసీపీ గెలుస్తామని పందేలు కట్టేవాడు ఒక్కడ దొరకట్లేదు సార్. ఆఖరికి కూటమి వాళ్ళు 4 రెట్లు ఇస్తానంటున్నారండి, 1,00,000కి 4 లక్షలు ఇస్తానా కూడా అసలు పందేలు కట్టేవాడే దొరకట్లేదండి. ఇంకా అలాంటప్పుడు ఇంకా అక్కడ పందేలు కడతానికి ఎవడు ఉన్నారండి వైసీపీలో? ఇది శుద్ధాబద్ధం అండి. ఎందుకంటే వాళ్ళు గెలవరని సంగతి తెలిసిపోయింది. వన్ సైడ్ ఓటింగ్ ఆల్రెడీ అందరు కూడా డిసైడ్ అయిపోయారు, కూటమి విజయం. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎట్లాగో వాళ్ళు వచ్చేస్తున్నారు 4వ తారీఖు నాడు మనకి మనుగడ ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు రాక్షసానందం పొందుతూ ఏదో ఈ 4 రోజులైనా మమ్మల్ని పండగ చేసుకోండి అన్న టైపులో పాప ఆనందపడుతున్నారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వంగా గీత గెలవటానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే ఆవిడ కూడా చేతులు ఎత్తేసి పాపం వంగా గీత గారు మీరు చూసారో లేదో, ఏమంటే ఒట్టెప్పుడల్లా మామూలు చీరలు ధరించి ఆ కౌంటింగ్ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి గుర్తైన ఎర్రచీర కట్టుకొచ్చింది, నా తమ్ముడికి ఓట్లేయండి అని పరోక్షంగానే ఆవిడే మరి ప్రచారం చేస్తే ఇంకేం కావాలి సార్ చెప్పండి మీరు. సో మీకు తెలిసినంత వరకు పిఠాపురంలో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తారనేటువంటి దానిపైనే బెట్టింగ్ జరుగుతుంది అంటారు? 100% అండి. ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఎట్లున్నాయి? మీరు అన్నారు ఇప్పుడు 1కి 4% ఇస్తామన్నా కూడా 1కి 4 లక్షలు ఇస్తామన్నా కూడా కట్టేవాళ్ళే అవతల సైడ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గెలుపు మెజారిటీకి సంబంధించి ఎట్లా నడుస్తుంది అక్కడ ట్రెండ్? సార్ నాకు తెలిసి నేను తిరిగిన 6 రోజులు పిఠాపురంలో వాడవాడలా సందు ప్రతి గుమ్మం ఎక్కి దిగాను, ప్రతి కొట్టు ఎక్కి దిగాను, ప్రతి ఇంటికి తిరిగాను. నాకు తెలిసి 45,000 నుంచి సుమారు 60,000 పైచీలకే మెజార్టీ వస్తుందండి నా యొక్క అంచనా ప్రకారం. నేను తిరిగిన దానిపై ఎందుకంటే
ఏదో సొల్లు కబుర్లు చెప్పి మా వాడు 1,00,000 వచ్చేస్తాడు 2 లక్షలు వచ్చేస్తాడు అది ఇదని ఏదో ఆళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వైసీపీ నాయకులు. మేము అలా చెప్పమండి, ఉన్నది వాస్తవం చెప్తాం, యథార్థం మాట్లాడతాం. నాకు తెలిసి 45 నుంచి 60,000 వరకు మెజార్టీ రావచ్చని నేను గట్టిగా ఆశిస్తున్నానండి, అంచనా వేస్తాను. ఫైనల్గా ఒకటి ధర్మారావు గారు, మొత్తం 21 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. 21 స్థానాలలో పవన్ కళ్యాణ్కే ఎక్కువ మెజారిటీ వస్తుందా అందరికంటే, లేదా ఇతర అభ్యర్థులకు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందా మెజారిటీ? సార్ కొన్ని ఏరియాలను బట్టి కొంతమంది అభ్యర్థులను బట్టి మెజార్టీ రావచ్చండి. అయితే 21 సీట్లు పవన్ కళ్యాణ్ అభ్యర్థులు 100% 21 సీట్లు గెలవడానికి 100% ఆస్కారం ఉంది. మెజార్టీ ఎంత అంటేనే చెప్పలేదు, ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు సపోజ్ మచిలీపట్నం అండి మాది, నేను ఉండేది మా మచిలీపట్నం మీకు తెలుసుగా, మా పెదపాలేరు అంటారుగా పేరునాని గారిని, మరి ఆయన కుమారుడి మీద పేరుని కిట్టు మీద మరి కొల్లు రవీంద్ర గారు కూటమి అభ్యర్థి. మేము జనసేన రాధారంగం మీద పూర్తి మద్దతు పలికాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆయన దాదాపు 15, 20, 30, 40 వేలు మెజార్టీ వచ్చిన ఆశ్చర్యపక్కర్లా. మరి అలాంటప్పుడు జనసేనకు ఎక్కువ వస్తాయంటే ఏదైనా కానీ కూటమి అభ్యర్థులు అందరం కలిపి మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి జనసేనకి ఎక్కువ వచ్చినాయా కూటమికి ఎక్కువ వచ్చినా లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. అది ఆయన ఎవరికి సపోర్ట్ చేయమన్నా మేము రాధారంగం మిత్రమండలి కానీ జనసేన నాయకులను కూడా మరి మేము 100% కష్టపడ్డామండి. రేపు తెల్లవారులు నిద్రాహారాలు మానైనా సరే మేము కూటమి అభ్యర్థులు, అది బీజేపీయా సైకిలా తెలుగుదేశం అనేది మేము చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం ఆదేశాల ప్రకారం ఆయన దాన్ని బట్టి రాధారంగం మిత్రమండలి మేము కూడా పూర్తిగా కూటమికి సపోర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగానండి. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో ఎన్నో నాయుడు అని గుంటూరు జిల్లా రాధారంగం మిత్రమండలి అధ్యక్షుడు నియమించానండి. వాడు ప్రచారం చేసిన కాడి నుంచి కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారండి, అట్లాగే తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారికి అండి బ్రహ్మరథం పెట్టాడు. బ్రహ్మాండంగా 200 మంది కార్యవర్గం కుర్రోళ్ళతో వేసి పొన్నూరులో కానీ గుంటూరు జిల్లాలో బ్రహ్మాండంగా ఫోకస్ చేసి ఇవాళ అక్కడ హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎక్కడైతే రంగా గారి జెండాలు పెట్టుకుని మేము రాధారంగం మిత్రమండలి పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మేము ప్రచారం చేశామో అన్ని చోట్ల కూడా భారీ దుందుకు మూగిస్తున్నామండి. ఎందుకంటే మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టలేదండి వైసీపీ ప్రభుత్వం. దాని మీద మేము పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. తప్పకుండా రాబోయే కూటమి ప్రభుత్వంలో రంగా గారి జిల్లాకి పేరు పెడతారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తూ మేము వాళ్ళకి సపోర్ట్ పలికామండి. రైట్, థ్యాంక్ యూ ధర్మారావు గారు. సో మొత్తానికి పిఠాపురంలో ట్రెండ్స్ ప్రకారం అక్కడ జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం పవన్ కళ్యాణ్ గెలుస్తారంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి మెజారిటీ కూడా వస్తుందని చెప్తున్నారు. చాలా బెట్టింగ్స్ కూడా పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన కొనసాగుతూనే అంటున్నారు. కానీ తాజాగా జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా వైరల్ పోస్ట్ అయితే ఒక కొత్త చర్చకు దారితీసింది. వంగ గీత కూడా గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కానీ ఇది కొంతమంది వాంటెడ్లీ చేసి ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. సరే చూద్దాం, ఇంకేదైనా కూడా కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఫలితాలు కూడా వెలువడనున్నాయి కాబట్టి జూన్ 4న పిఠాపురంలో ఎవరు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.